వీక్గా ఉంది, అక్కడ గ్రాఫ్ సరిగ్గా లేదు, సో అక్కడ పెరిగింది, తెలంగాణలో అధికారంలోకి రావడం ఎట్లా సాధ్యం అవుతుంది అన్నటువంటి ఇంకొక విమర్శ కూడా ఉంది. శ్రీకాంత్ మీరు సరి చేసుకోవాలి. మా ఎంపీలో అందరం ఉన్నది నార్త్ తెలంగాణలో, సౌత్ తెలంగాణలో మేము కొంచెం వీక్ ఉన్నాం అనేటువంటి మాట వాస్తవం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఇదంతా నార్త్ పార్టీ కిందనే మేము బలంగా ఉన్నామన్నా. సౌత్లో ఎక్కడైనా మాకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం, వస్తాం. అయినా ఈ నార్త్ సౌత్ పేరిట రాష్ట్రాలని దేశాన్ని విభజించడమే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వస్తాం. ఖమ్మం కూడా వెస్ట్ బెంగాల్లో 294 ఎమ్మెల్యే సీట్లు అన్నా. వెస్ట్ బెంగాల్ ని 119 సీట్లు ఉన్న తెలంగాణతో ఎట్లా పోలుస్తామన్నా? పోల్చొద్దు దయచేసి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు, సారూప్యత ఉండదు. కాబట్టి డోంట్ కంపేర్ వన్ స్టేట్ విత్ అదర్ స్టేట్. దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి లాస్ట్ టైం మీరు వదిలినటువంటి ఒక వెపన్ బీసీ ముఖ్యమంత్రి. సో అది ఎన్నికలకు ముందు అనౌన్స్ చేశారు. సో కొంచెం ముందు నుంచి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే బహుశా అప్పుడు భారతీయ జనతా పార్టీ కొంత మైలేజ్ వచ్చేదేమో. సో ఇప్పటికే బీసీ నినాదం తెలంగాణలో నడుస్తుంది. బట్ అంటే ఈ నినాదం ఉన్నటువంటి టైంలో, బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నటువంటి టైంలోనే, ఎన్నికలు వస్తున్నటువంటి టైంలోనే అధ్యక్ష మార్పులు చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తెలంగాణలో అదే జరిగింది. తమిళనాడులో కూడా అన్నమలైని మార్చేసి భారతీయ జనతా పార్టీ అదే భంగపాటుకు గురైంది. ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలు మీ వైపు చూస్తున్నప్పుడు? సేనా అధ్యక్షుల మార్పిడి అనేది ఎవరో రఘునందన్ రావు మీరో నేను కూర్చొని స్టూడియోలో తీసుకునే నిర్ణయం కాదన్న. మా భారతీయ జనతా పార్టీకి పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, పార్టీకి ఎన్నికల కమిటీలు ఉంటాయి. వీళ్ళందరూ కూర్చొని చర్చించి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ నిర్ణయం అవసరం అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారు. సో దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అనే అనాలిసిస్ మీరు 2.5 ఏళ్లకో 3.5 ఏళ్లకో చేస్తే దానివల్ల ఏం రాదు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, మా పార్టీ పెద్దలు, ప్రస్తుతం మా అధ్యక్షుడు గౌరవనీయులు నితిన్ నవీన్ గారి నాయకత్వంలో మేము చాలా స్పష్టంగా మా పార్టీకి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి అధ్యక్షుడిని మార్చాలనే రూల్ ఉంటుంది. అట్లే మార్చుకుంటూ పోతుంటారు. దానికి ఎన్నికల ఫలితాలకు లింకప్ చేసారు ఏందన్న? మోకాలకి బోడిగుండుకు లింక్ చేసి ఏదో ఎవరో పైసలు ఇచ్చి అది రాపిస్తే వార్తలు రాసుకుంటూ పోతుంటే ఇంతకంటే అన్యాయం ఏముంటుందన్న? ఎన్నికలకు దానికి లింక్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, అన్నామలైని తీసేసే ముందు పళనిస్వామి వెళ్ళి ఇప్పుడెందుకు లింక్ చేస్తారు? ఇప్పుడెందుకు లింక్ చేస్తారు? బట్ అది కొంచెం బీజేపీకి మైనస్ అవ్వాలా? అరే మీకు ఎందుకు అంటున్నా? మా పార్టీ అంతర్గత వ్యవహారంలో మీరెవరు అంటున్నా? మీ ఊహలు, మీ అంచనాలు, మీకు నచ్చిన వ్యక్తులు, మీకు నచ్చినటువంటి రంగులు ఉండడానికి నేను తప్పుపట్టాను. కానీ మా పార్టీ అంతర్గత వ్యవహారంలో మీరెవరు అంటున్నా? భారతీయ జనతా పార్టీ విల్ రన్ అకార్డింగ్ టు ఇట్స్ కాన్స్టిట్యూషన్. మా పార్టీకి రాజ్యాంగం ఉంటుంది. దాని ప్రకారం మేము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే మా పార్టీకి ఆల్ ఇండియా అధ్యక్షుని దాకా మారుస్తారు. కొన్నిసార్లు 2వ టర్మ్ కూడా కంటిన్యూ చేస్తారు. మా పార్టీలో 2 టర్మ్ల కంటే ఎక్కువ ఎవరికి ఎంత పెద్ద నాయకుడికైనా టర్మ్ కంటిన్యూ చేయలేదు. దానికి మీకెందుకు తొందర అంటున్నా? పార్టీ తీసుకున్న నిర్ణయం అది. దానివల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చర్చించుకోవడానికి మా పార్టీ పెద్దలు ఉంటారు. దట్ వీ విల్ డిస్కస్ విత్ ఇన్ ద 4 walls, నాట్ ఇన్ ద టీవీ స్టూడియోస్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ అడ్డుకాలు వేసింది. బీసీ రిజర్వేషన్లకు ఎట్టి పరిస్థితుల్లో ఓకే చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఇదే మాట్లాడబోతోంది. ఇప్పటికే VH దీనిపైన ఆమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి రేపు డెడ్ లైన్ పెట్టారు. మోడీ వచ్చే ముందు రోజు ఆయన కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆమరణ దీక్ష దిగుతా అంటున్నారు. నాకు ఉడత ఊపులకు భయపెట్టాలి కాదు నరేంద్ర మోడీ గారు. ఓకే, ఆర్టికల్ 370 రద్దు చేస్తే దేశంలో రక్తం ఏర్లై పారుతుందో అన్నారు. కనీసం ఒక రాయి పడకుండా కంట్రోల్ చేయగలిగారు. యూఆర్ టాకింగ్ అబౌట్ మోడీజీస్ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఆయన రాజ్యసభ సభ్యుడు. 2004 నుంచి 14 దాకా రాజ్యసభ సభ్యుడు ఆయన. అప్పుడు వాళ్ళ ప్రధానమంత్రిని ఒప్పించి కనీసం బీసీ మంత్రిత్వ శాఖ తెచ్చుకోలే, బీసీ జనగణన చేసుకోలేదు. ఆయన వచ్చి ఇలా మాట్లాడితే ఎట్లన్నా? మోడీ గారి ప్రభుత్వం సామాజిక సంతులతను పాటిస్తుంది. 27 మంది ఓబీసీకి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు ఉన్నారు, 8 మంది మహిళలు ఉన్నారు, 8 మంది మైనార్టీలు ఉన్నారు, 12 మంది గిరిజనులు, దళితులు ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ సామాజిక సంతులిత ఏముంటుందన్నా? 168% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గౌరవించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీని ఒక ప్రశ్న అడుగురన్నారు రేవంత్ రెడ్డి గారిని, వి హనుమంతరావు గారిని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, మీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు పెడతలేరు? జనగణన అయిపోయింది కదా, 156% బీసీలు ఉన్నారని చెప్పిండ్రు కదా, మీ ముఖ్యమంత్రి బీసీ ఎందుకు అయితలేడు? మరి అయితలేడు. ఒక్క నిమిషానికి పక్కకు పెట్టుర్రి. 156 ఉన్నాయని మీకు లెక్కలు వచ్చినాయి కదా. రేపో మాపో మంత్రివర్గ విస్తరణ అని రోజు టీవీలలో రాస్తారు కదా. ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా మీ ద్వారా పిసిసి అధ్యక్షుల వారిని. రేపు అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు, రేపు క్యాబినెట్ రీషఫిల్లో సగం మంది బీసీ మంత్రులను చూపెడతావా? నువ్వు చూపెట్టకపోతే పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా? ఎవరు ఎంతుంటే వాళ్ళకంతా అన్నాడు మీ రాహుల్ గాంధీ గారు. 20% ఉన్నారన్నా దళితులు. ఏది మీరు మాదిగలకు ఇచ్చిన ఏంటన్నా? లంబాడాలకు నీ మంత్రివర్గంలో స్థానం ఏడుందన్న? దాదాపు 25 లక్షల మంది లంబాడాలు ఉన్నారు తెలంగాణలో అని ఎవరు చెప్పినారు? కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలే చెప్తాయన్న. ఏడున్నాయన్నా మరి? 25 లక్షలు ఉన్న లంబాడాలకు ఒక మంత్రి పదవి ఉండదా అన్న?
ఆఫ్ కోర్స్. 1 లక్ష ఉన్న గోండులకు గిరిజనులకు ఇచ్చుకుంటాం, నేను దాన్ని తప్పు పడతలేను. కానీ 25 లక్షలు ఉన్న లంబాడాలకు మాత్రం ఒక మంత్రి పదవి ఇయ్యాడు రేవంత్ రెడ్డి అన్న. 56% ఉన్న బీసీలకి 3 మంత్రి పదవులు ఇస్తాడన్న. 4% ఉన్న ఆయన కులానికి మాత్రం 7